హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 3D ఫోటో అండ్ మీ ఫ్రెండ్స్. మన ఛానల్లో 200 వీడియోస్ పెట్టాము. సో 200 వీడియోస్ కంప్లీట్ అయినాయి. అలాగే 15K వ్యూస్ కూడా వచ్చినాయి మన ఛానల్కి. సో అలాగే మీరు మనకు సపోర్ట్ చేస్తూ ఇంకా ఇంతవరకు తీసుకొచ్చారు. సో ఈ వీడియోలో నేను లైట్రూమ్ యొక్క కలర్ గ్రేడింగ్, అలాగే లైట్రూమ్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయండి. అంటే ప్రీమియం వెర్షన్ వాళ్ళకి ఉండే ఫీచర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో ప్రీమియం యాప్ ఇస్తాను. సో కొంతమందికి సపోర్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. సో ప్రీమియం వెర్షన్ ఇంట్రెస్ట్ ఉంటే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కలర్ గ్రేడింగ్ మనం ఫోన్లోనే చేయొచ్చు. సో ఇప్పుడు వచ్చేసరికి ముందుగా మీరు లైట్ అనేది క్లిక్ చేయండి. సో మనకి స్టార్ సింబల్ కనిపిస్తుంది కదా, అంటే సూర్యుడి సింబల్. సో దాంట్లో మనకి వెళ్ళి కాంట్రాస్ట్, షాడోస్, అలాగే వైట్స్ ఇవి కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీరు. సో అలాగే మనకి ఇంకా కలర్స్ ఉంటాయి. సాచురేషన్లోకి వెళ్తే కలర్ మిక్స్లోకి, సో అందులో మనం గ్రీన్ కలర్ ట్యాప్ చేసి మనకి నచ్చిన కలర్ అనేది చేసుకోవచ్చు. స్కై కలర్, ఇంకా అలాంటి కలర్స్ అన్నీ మనం చేసుకోవచ్చు. సో అలాగే ఇంకా చాలా కలర్స్ ఉంటాయి. సో మన గ్రీన్ కలర్ అనేది ఎక్సలెంట్గా చేసుకోవచ్చు. అంటే కెమెరా పిక్స్కి కలర్ గ్రేడింగ్ అంటే బ్యాక్గ్రౌండ్లో హైలైట్గా కనిపించడం, మనం ఒక్కలం సో కనిపించడం కోసం చేసుకోవచ్చు. సో మనం ఫేస్ యొక్క స్మూత్నెస్ అవి కూడా పెంచుకోవచ్చు. సో అలాగే ఈ కలర్ గ్రేడింగ్ మీరు నీట్గా స్లోగా చేసుకోండి, కంగారు పడకుండా. సో అలాగే మీరు హైలైట్స్, కాంట్రాస్ట్, షాడోస్, వైట్స్ ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో కలర్ గ్రేడింగ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత మనం ఇంకా చాలా ఉంటాయి. సో అప్పుడు మనం ఇప్పుడు కలర్ వేయడం చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను అది నొక్కాను కదా, ప్రీమియం వెర్షన్. సో అప్పుడు మనం ఒక్కొక్క కలర్ వేసుకోవచ్చు. ఆ షైన్ ఉంటుంది. సో అందులో మనకు అలా వస్తాయి. సో స్మూత్గా మనం ఒక్కొక్క కలర్ అంటే మొత్తం అంతా కలరింగ్ టైప్ వేసుకున్న తర్వాత అప్పుడు మనం అందులో ఈ ఫీచర్స్ కూడా ఉంటాయి. సాచురేషన్, అలాగే బ్రైట్నెస్, ఇవన్నీ మనకు నచ్చిన కలర్ రప్పించుకోవడానికి చేసుకోవచ్చు. సో చూడండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సో మనకి ప్రీమియం వెర్షన్లో సెలెక్టివ్లో ఇది మొత్తం అంతా ఉంటుంది. సో సెలెక్టివ్ టూల్ ఉంటుంది మనకి ప్రీమియం వెర్షన్లో, అంటే ఫ్రీగా తీసుకోవచ్చు, మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మనం ఇవన్నీ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సేమ్ మనం ముందు చూసాం కదా, అవే ఉంటాయి. సో సాచురేషన్ కూడా ఉంటుంది. సో కలర్నెస్ అవి పెంచుకోవడానికి యూజ్ అవుద్ది. సో వీడియో ఓపిక్గా చూడండి, ఎందుకంటే నేను వీడియో లెంతీగా చేశాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. సో అలాగే గ్రీన్ కలర్ అనేది నేను కొద్దిగా నీట్గా కలరింగ్ చేస్తున్నాను. సో అంటే థిక్గా కనిపించడం కోసం ఇమేజ్కి. సో మీరు చూడండి కలర్ ఎలా చేంజ్ అవుతుందో. హ్యూ, టెంప్, ఇవి టింట్ ఇవి మారుస్తుంటే మనకి కలర్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇంకా మనం నీట్గా చేసుకోవచ్చు ఫోన్లోని. సో మనకి ఫోటోషాప్లో కెమెరా ఫిల్టర్ చాలాసార్లు చెప్పాను కదా, సో అలాగే మనకి లైట్రూమ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో చాలా బాగా యూజ్ అవుతుంది. మనం మంచిగా యూజ్ చేసుకుంటే మంచిగానే యూజ్ అవుతుంది. అలాగే కలర్స్ కూడా మనం మార్చుకోవచ్చు. అక్కడ ఏదైనా మంచి కలర్ మీరు మార్చుకోవచ్చు, అంటే రెడ్లోకి కానీ గ్రీన్లోకి కానీ చేసుకోవచ్చు. ప్రీమియం వెర్షన్ అనేది మనకి కొద్ది టైం పట్టుద్ది ఫ్రెండ్స్. కొంతమందికి అవుద్ది, కొంతమందికి అవ్వకపోవచ్చు. సో అర్థం చేసుకోండి. అవ్వకపోతే కామెంట్స్లో అడగండి, ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఆ కొంతమందికి అవుతుంది. నాకైతే అవ్వింది, నేను మోడ్ యాప్ డౌన్లోడ్ చేసి చేసుకున్నాను. సో డిస్క్రిప్షన్ ఇచ్చిన యాప్ అయితే అవుతుంది. సో మీరు అంత స్ట్రెస్ అయిపోయి చేయకండి. ఒకవేళ అవుతే యూస్ చేసుకోండి, అవ్వకపోతే మామూలుగానే యూస్ చేసుకోండి. సో అందులో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే సెలెక్టివ్ టూల్ ఒకటే ఓపెన్ అవుద్ది. అంటే మనకి బ్యాక్గ్రౌండ్లో కలర్ అవి మనం మార్చుకోవడానికి, అంటే అది డ్రా చేసుకుని మనం చేసుకోవచ్చు. కలరింగ్ అయ్యి చేంజింగ్ అంటే బాగా బ్రైట్గా చూపించుకోవడానికి యూజ్ అవుతుంది. అంతకుమించి ఏమీ ఉండదు. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సో మీరు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం అవుతుంది, నేను ఇచ్చేది డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకోండి, మీడియా ఫైర్ యాప్. సో మీకు కావాలితే నేను మన త్వరలో వాట్సాప్ గ్రూప్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో మీకోసం సో ఎడిటింగ్కి సంబంధించి నేను చాలా వీడియోస్ చేద్దాము, అందులో ఇంకా యాప్స్ అవి ఇద్దాం అనుకుంటున్నాను. సో నేను 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత వాట్సాప్ గ్రూపు ఇంకా నేను చాలా చేస్తాను మన ఛానల్లోని. సో ఇక్కడ నుంచి వీక్లీ 2 వీడియోస్ ఉంటాయి. సిడిపి వీడియోస్ ఎక్కువ పెట్టను ఇంకా. సో చాలామంది ఇరిటేషన్ వచ్చేస్తుందంట పాపం, వీడియోస్ అన్నీ ఎక్కువైపోయినాయి, సిడిపిస్ గురించి చెప్తున్నామని చాలామంది అనడం జరిగింది, నాకు ఫోన్లో కూడా అడగడం జరిగింది. సో అర్థం చేసుకోండి, నేనైతే వీడియోస్ మీకోసమే చేస్తున్నాను. మీరు అడుగుతున్నారని, చాలామంది కాల్ చేసి అడుగుతున్నారని చేస్తున్నాను. నేను ఇష్టపూర్వకంగా చాలా చేస్తున్నాను, అందు గురించి అర్థం చేసుకోండి. సో ఇంకా మీకు ముందు చాలా బ్యాక్గ్రౌండ్స్ అనేవి ఇస్తాను నేను. సో 1K రీచ్ అయిన తర్వాత ఛానల్లో చాలా చేంజెస్ చూస్తారు మీరు. సో అలాగే ఇప్పుడు ఇమేజ్ ఇక్కడితో అయిపోయింది. సెలెక్ట్ టూల్ అవి యూస్ చేసి నెక్స్ట్ మీకు ఇప్పుడు సిబి ఎడిటింగ్లో ఎలా చేసుకోవాలి, ఒక 2 యాప్స్ లైట్రూమ్ అండ్ స్నాప్సీడ్, ఈ రెండు చూపిస్తాను మీకు. సో వీడియోని చూడండి. ఇమేజ్ వచ్చేసరికి ఇది. సో ఇమేజ్ని బ్రైట్గా చేసి చాలా నీట్గా ఎడిటింగ్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు. సో సేమ్ వాడుతున్నాను, ఇందాక ఏం చెప్పాను అవే. సో మనం కలర్ మిక్స్లోకి వెళ్ళాం. సో గ్రీన్ కలర్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం. సో తర్వాత మళ్ళీ ఇంకొక కలర్ ఉంది కదా,
ఎల్లో కలర్ దాన్ని కూడా మనం పెంచుకోవడం జరుగుతుంది. సో ఎల్లో కలర్ పెంచుకున్న తర్వాత మనము లుమినెస్ అవి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సాచురేషన్ అనేది ఫుల్గా పెంచుకోండి. తర్వాత మనకి వైబ్రెన్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి ఇలాంటి ఫొటోస్లోని వైబ్రెన్స్ ఎక్కువ పెంచుకున్నా కూడా ఫేస్ ఒకటి ఎక్కువ అయిపోద్ది. ఒకసారి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. వైబ్రెన్స్ అనేది కలర్ బాగా థిక్ చేస్తుంది. సో అది మనకి బాగా యూజ్ అవుతుంది. సో సెలెక్టివ్ టూల్లో ఇప్పుడు గ్రేడియంట్ టూల్ యూజ్ చేస్తాను ఇప్పుడు. సో గ్రేడియంట్ అని ఉంటుంది. సో దాంట్లో మనకి అది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే కొద్దిగా మనం ఫోటో బ్రైట్ చేసుకోవడానికి నేను అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. సో బ్రైట్నెస్ అవి నీట్గా పెంచేస్తాను. మామూలుగా చేసుకోవచ్చు. మామూలుగా మీకు యూజ్ చేద్దాం, ఇది చెప్పలేదు కదా నేను ఇందాక ఫోటోలో అని చెప్తున్నాను. సో ఇప్పుడైతే మనకి ఇలా బ్రైట్నెస్ అవి పెంచుకోవచ్చు. వైట్స్, బ్లాక్స్, హైలైట్స్, ఇంకా వింటేజ్ ఇవి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో చూడండి ఇప్పుడు ఇమేజ్ అనేది ఎలా చేంజ్ అవుతుందో, స్టార్టింగ్లో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి, మీకు అర్థమవుతుంది. సో వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను నేను. సో అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను చూడండి. సో తర్వాత మళ్ళీ మీకు ప్రొఫైల్స్లో మళ్ళీ మీకు ఇవి చెప్తాను, ఫిల్టర్స్ యాడ్ చేసుకోవడం అవిని చూడండి. ప్రొఫైల్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. సో మోడర్న్ అనేది ఇంకా ఎక్సలెంట్, ఇంకా చెప్పక్కర్లేదు. సో అవి అయితే ఇంకా చాలా బాగా యూజ్ అవుతాయి చూడండి. వైబ్రెన్స్ గురించి చెప్పాను కదా ఫ్రెండ్స్, కలర్ స్మూత్నెస్ పెంచుకోవడానికి, అలాగే క్లారిటీ, డెహెజ్ ఇవి ఆల్రెడీ నేను పైన ఐకార్డ్స్లో లైట్రూమ్ ట్యుటోరియల్ చేశాను. అంటే మామూలు నేను ఫొటోస్ తీసుకుని వెబ్సైట్లో అది చేసిన ఫోటో కూడా పైన ఐకార్డ్స్లో చూపిస్తాను, వీడియో చూడండి. అలాగే అండ్ స్క్రీన్లో కూడా లైట్రూమ్ ఎడిటింగ్ ట్యుటోరియల్ పెడతాను, అది చూసినా కూడా మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఫెదర్, రౌండ్నెస్, వింటేజ్ అవి సెట్ చేస్తున్నాను. షార్ప్నెస్ ఇవి మనకి ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు, డీటెయిల్స్ అవి చూసుకోవడానికి. ఇప్పుడు మనం ప్రొఫైల్స్లో చాలా ఉంటాయి. ప్రొఫైల్స్లో మనకి మంచి మంచి ఫిల్టర్స్ అంటే కలర్ స్మూత్నెస్ పెంచుకోవడానికి. సో ఇప్పుడు నేను మోడర్న్లో ఒకటి అడ్జస్ట్మెంట్ చేశాను. సో అలాగే వింటేజ్లోకి వెళ్ళి చూపిస్తాను, థిక్నెస్ కనిపిస్తుంది. సో అలా మీరు ప్రొఫైల్స్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇలా నీట్గా మీరు చేసుకోవచ్చు సింపుల్గాని. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత క్వాలిటీ కనిపిస్తుందో ఇమేజ్ అనేది. సో ఈ ఇమేజ్ మనం ఎక్స్పోర్ట్ చేసుకోవడమే స్నాప్సీడ్లోకి. సో స్నాప్సీడ్లో మనకి చాలా బాగుంటుంది ఎడిటింగ్ ట్యుటోరియల్స్. సో టూల్స్లో మనకి వచ్చేసరికి బ్లర్ అని ఉంటుంది, లెన్స్ బ్లర్. సో అందులోకి వెళ్ళి మనం ఫుల్గా బ్లర్ చేసేసుకోవాలి. అంటే సిబీ రీడింగ్లో ఫోటో కనిపించాలంటే కొద్దిగా బ్లర్ చేసుకోవాలి. మన ఫోన్లో ఫొటోస్ కూడా అలాగే చేసుకోవచ్చు సింపుల్గాని. సో నేను ఇప్పుడు వింటేజ్ అయ్యి అప్లై చేసి దాని యొక్క స్ట్రెంత్ అనేది తగ్గించేస్తున్నాను. సో అలాగే ట్రాన్స్లేషన్ కూడా బాగా తగ్గించాను. సో ఇప్పుడు నేను అది డ్రా చేస్తున్నాను, తెలుసు కదా ఎలా డ్రా చేయాలనేది. స్నాప్సీడ్ యొక్క ట్యుటోరియల్ కూడా పైన ఐకార్డ్స్లో ఇస్తాను చూడండి. సో ఇది ఈజీగా మనం డ్రా చేసుకోవచ్చు. చూడండి ఎంత స్పీడ్గా డ్రా చేస్తున్నాను నేను. సో ఇది డ్రా అయిన తర్వాత దాన్ని మనం ఇన్వర్స్లో నొక్కోవాలి. సో ఇన్వర్స్లో నొక్కున్నట్లయితే మనకి బాగా కనిపిస్తుంది. అంటే బ్యాక్గ్రౌండ్ ఒకటి బ్లర్ అవుతుంది, లేదంటే మనం బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకోవచ్చు, లేదంటే అలాగనే చేసుకోవచ్చు. ఇలా అయితే షార్ట్ కట్లు ఉంటుంది. మన యొక్క ఫేస్ అనేది ఒకటే కావాలి కాబట్టి సింపుల్గా చేసుకోవడానికి ఇలా చేసుకోవచ్చు. మరొకటి చెప్పడం మర్చిపోయాను, ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లోది డౌన్లోడ్ అవుతుంది, మీడియా ఫైర్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ అవుతుంది. సో టైం టేకన్ తీసుకుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే నేను మామూలుగా డ్రైవ్ లింక్ ఇస్తుంటే అంత మోట్లు యాక్సెస్కి అందరూ అడుగుతున్నారు. సో అందు గురించి నాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. సో అందుకనే నేను ఇలాంటిది వెబ్సైట్కి ఇచ్చేసి చేయడం వల్ల అవుతుంది. కానీ లేకపోతే నేను మామూలుగా అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను. మళ్ళీ కాల్స్ చేసేస్తున్నారు, వాట్సాప్లో మెసేజ్లు చేస్తున్నారు. సో వెయిట్ చేయండి ఫ్రెండ్స్, మన 1K రీచ్ అయ్యేదాకా కొద్ది ఇలా ఉంటుంది. 1K రీచ్ అయిన తర్వాత అన్నీ నీట్గా కనిపిస్తాయి మీకు. సో ఛానల్ అనేది చాలా డెవలప్ అవుద్ది. సో దయచేసి వీడియోని ఫుల్గా చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే కష్టపడి ఎడిటింగ్ చేయడం మామూలు విషయం కాదు. అది ఫోటో ఎడిటింగ్ చేసి స్క్రీన్ రికార్డింగ్ ఒక మెసేజ్ కూడా రాకుండా చేయడం అంటే మామూలు విషయం కాదు. నెక్స్ట్ మళ్ళీ ఆ వీడియోని తీసుకొచ్చి మళ్ళీ రెండరింగ్ చేసి మళ్ళీ కైన్మాస్టర్ ఎడిటింగ్ చేయడం చాలా టైం వేస్ట్. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి లైట్రూమ్లో ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఇది మనకి ఇంకా వింటేజ్ అవి అప్లై చేసుకుంటే సరిపోద్ది. లేదంటే ఫేస్ యొక్క బ్రైట్నెస్ పెంచుకోవాలంటే సెలెక్టివ్ టూల్లోకి వెళ్ళి మనం బ్రైట్నెస్ అవి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో టూల్స్లోని అలాగే మనం పైన టూల్స్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ టూల్స్లోకి వెళ్ళి అంబ్రెన్స్ అలాగే ఇవన్నీ మనం హైలైట్స్ ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇమేజ్ అనేది చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ఫస్ట్ చూసిన ఇమేజ్కి ఇప్పుడు చూసిన ఇమేజ్కి చాలా డిఫరెన్స్ ఉంది. లాస్ట్లో మీకు చూపిస్తాను 2 ఇమేజెస్. సో చూడండి, ఎందుకంటే ఇలాంటి ఎడిటింగ్ మీరు ఫోన్లోనే చేయొచ్చు. ఎక్కడో సిస్టంలో కెమెరా ఫిల్టర్లో ఫోటోషాప్లో చేసేదంతా ఫోన్లోనే చేస్తున్నారు చాలామంది. సో ఫోన్లో చేసి చాలా డబ్బులు సంపాదిస్తున్న వారు కూడా ఉన్నారు. సో ఇలా మనం కర్వ్స్ అవి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అలాగే పోర్ట్రైట్ అవి యూస్ చేసుకుంటూ మనం ఒక ఫోన్లోనే హెచ్డి ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఎంబీ తగ్గినా కానీ ఇమేజ్ క్వాలిటీ బాగోదు, తగ్గదు. అలాగే మళ్ళీ మీకు
ఎడిటింగ్ అనేది బాగుంటుంది. సో నేను చాలా వీడియోస్లో చెప్పాను మీకు సేవ్ చేసుకోవడం, ఎక్స్పోర్ట్ చేసుకోవడం. ఇప్పుడు మీకు ఇమేజెస్ చూపిస్తాను లైన్, కానీ ఫస్ట్ ఎలా చేసాను తర్వాత ఎలా అయ్యిందో. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇన్స్టాగ్రామ్లో అడగండి. సో వీడియో ఇది ఫ్రెండ్స్, ఫొటోస్ కూడా ఇవే. నేను మ్యానిపులేషన్ చేసిందండి, కలర్ గ్రేడింగ్ చేసింది. టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.